విశాఖ నగరంలో కూటమి నేతలు రోజుకో భూదోపిడీకి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మింగేస్తున్నారు. నగరంలోని టీడీపీ నేతలంతా ఒక్కొక్కరు ఒక్కో రకంగా కబ్జాలు చేస్తున్నారు. అధికారులంతా టీడీపీ నేతలు చెప్పినట్లుగా ఆడుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా టీడీపీ నేతలు చెరపడుతున్నారు. ఆఖరుకు రైల్వే జోన్కు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని మింగేయడానికి తయారయ్యాడు ఓ పచ్చ నాయకుడు. ఆ కబ్జాకోరు ఎవరో ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో 4వసారి గెలిచిన చంద్రబాబు సామాజిక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రజలకు చేసిందేమీ లేకపోయినా భూ కబ్జాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. కబ్జాకోరుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన కన్ను నగరంలో 100 కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై పడింది. ముడసర్ల లోవలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి వివాదం లేని 54 ఎకరాల ప్రభుత్వ భూమిని రైల్వే జోన్ భవనాల నిర్మాణం కోసం అప్పగించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరూ ఆ భూముల జోలికి రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే వెలగపూడి కన్ను రైల్వే జోన్ భవనాలకు ఇచ్చిన భూములపై పడింది. ఎటువంటి వివాదం లేని ఈ భూముల్లో తరతరాలుగా ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు ఉండేవారని ఓ కట్టుకథను అల్లారు. అలాంటి వారు 47 మంది ఉన్నారంటూ తమకు కావాల్సిన వారి పేర్లతో ఒక జాబితాను తయారు చేశారు. 47 మందికి ఒక్కొక్కరికి 250 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని జీవీఎంసీలో తీర్మానం పెట్టారు. రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన స్థలం పక్కనే ఇంకా ప్రభుత్వ భూమి ఉంది. రైల్వే జోన్ కి ఇచ్చిన భూమి అనుభవదారులు అంటూ తయారు చేసిన 47 మంది జాబితాలోని వారికి పక్క భూమిలో ఇవ్వాలంటూ జీవీఎంసీలో తీర్మానం చేశారు. దొడ్డిదారిలో మేయర్ పీఠంపై కూర్చున్న పీల శ్రీనివాస్ తీర్మానాన్ని ఆమోదించి వెంటనే వెళ్లిపోయారు. టీడీపీ నేతల భూ కబ్జా పర్వాన్ని గమనించిన వైఎస్ఆర్సీపీ నేతలు దీనిపై పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కాజేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంత విలువైన భూములపై కౌన్సిల్లో ఎటువంటి చర్చ లేకుండా మేయర్ ఎలా ఆమోదిస్తారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఈ కబ్జాను ఆపి తీరుతామని స్పష్టం చేశారు. 47 మంది ఇంటూ 250 గజాలు ఇంటూ గవర్నమెంట్ రేట్ కానీ లేకపోతే మార్కెట్ రేట్ యావరేజ్ ఒక 50,000 రూపాయలు చెప్పిన వేసుకున్నా సరే సుమారు 100 కోట్ల సంబంధించి ఈ స్కామ్ని స్థానిక ఎమ్మెల్యేగా ఈరోజు చుట్టడం జరిగింది. ఆ లబ్ధిదారులు ఎవరో తెలియదు, ఆ లబ్ధిదారులు ఎక్కడ ఉంటారో తెలియదు, ఆ లబ్ధిదారుల తాలూకు ఎవరో తెలియదు. ఇవో ఒక పేరుని తాత్కాలికంగా ఒక 47 మంది ఎస్టీ సంబంధించిన వాళ్ళని పేర్లు రాసుకుని వచ్చి వీళ్ళకి ఉన్నారని చెప్పి వీళ్ళ ద్వారా ఈరోజు ఇంత పెద్ద స్కామ్ని 100 కోట్ల భూ స్కామ్ని ఈరోజు వెలగపూడి రామకృష్ణ గారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు చూడడం జరిగింది. 100 కోట్ల ల్యాండ్ స్కామ్ గురించి వివరణ ఇవ్వడానికి విశాఖ రూరల్ ఎంఆర్ఓను నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిల్ అనుమతి లేకుండా జీవీఎంసీ సమావేశానికి పిలిపించారు. టీడీపీ ఎమ్మెల్యే రూపొందించిన జాబితాలో 47 మందికి 250 గజాల చొప్పున భూమిని కట్టబెట్టడం కోసం పెట్టిన తీర్మానాన్ని ఆమోదించుకునేందుకు గతంలో రైల్వే జోన్ స్థలంలో ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఉండేవారని చెప్పించడం కోసం ఎంఆర్ఓను తీసుకువచ్చారు. ఎంఆర్ఓ కాదు, ఏ అధికారైనా కౌన్సిల్లోకి రావాలంటే ముందుగా కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని తిరోధించి మరి ఎజెండాలో చివరాంశంగా పెట్టి వాళ్ళంతల వాది ఆమోదం అని చెప్పేసి చేసుకుని దగ్గరుండి మరి ఏదైతే 10,000 గజాలు దాదాపుగా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు సంబంధించి నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు మరి మంత్రులు అందరూ కలిపి మరి ఈ భూదోపిడీలో పాల్గొన్నారు. కూటమి నేతల భూ కబ్జాలతో ఇప్పటికే విశాఖ నగరం రణరంగంగా మారింది. వైఎస్ఆర్సీపీ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున భూ కబ్జాలపై పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దొడ్డిదారున కట్టబెట్టారు. టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వంటి వారు ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భూదోపిడీ మీద వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ప్రజా ఆస్తులను రక్షించాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూములను భక్షిస్తున్నారని మండిపడుతున్నారు. ఆ రైల్వేకి జోన్కి శంకుస్థాపన జరిగి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కొత్తగా లేని ఒక 45 మంది 50 మంది లబ్ధిదారులను తీసుకొచ్చి వీళ్ళు భూ నిర్వాసితులని, ఈ రైల్వే జోన్ ఏదైతే కేటాయించిన భూముల్లో వీరికి గతంలో హక్కులు ఉండేయని లేని నిర్వాసితుల్ని అక్రమ మార్గంలో తీసుకొచ్చి అధికారాన్ని దుర్వినియోగపడి స్థానిక ఉన్న శాసనసభ్యులు కానీ విశాఖపట్నంలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒక స్కామ్కి పాల్పడి ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి వారికి త్వరమో పలమో ముట్టజెప్పి కోట్లాది రూపాయల విలువైన భూమిని వీళ్ళకి 250 గజాల తప్పున పట్టాలుగా ఇవ్వడానికి జీవీఎంసీలో కౌన్సిల్లో పెట్టడం జరిగింది. హుద్హుద్ తుఫాను సమయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసి 1,00,000 ఎకరాల భూములను దోచుకున్న టీడీపీ నేతలకు అధికారంలో ఉన్నప్పుడు భూములు కబ్జా చేయటం అలవాటైపోయింది.